నావలో ఉండి ఆయన ఏం చెప్పాడు? వల వేయమని చెప్పాడు. అక్కడ పేతురు అంటున్నాడు, నీ మాట చొప్పున నేను వల వేస్తానన్నాడు. ఇప్పుడు గట్టి మీదకి వచ్చేసిన తర్వాత ప్రభు ఏమంటున్నాడు తెలుసా? మీ వలలను విడిచి నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టే జాలరుగా చేస్తానన్నాడు. అయ్యో చేపలు బాగా పడ్డాయి, మేము నిరుత్సాహంలో ఉన్నాం, ఇప్పుడు దాకా మరల వ్యాపారం బాగా సాగుతుంది, వ్యాపారం చేసుకుంటాను. అక్కడ నీ మాట చొప్పున వల వేస్తానన్న పేతురు ఇప్పుడు నీ మాట చొప్పున వలలను విడిచిపెడుతున్నాము అని వలలను విడిచి యేసును వెంబడించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇదేంటో తెలుసండి? దేవునికి అనుకూలమైనది జరిగించటం. మన జీవితంలో కూడా మనం ఎవరికి అనుకూలమైనది చేయాలి? దేవునికి, దేవుని సేవకులకు అనుకూలమైనది మనం చేయాలి.